వెళ్ళక ఈ మధ్య కోలీవుడ్ కు తిరిగి వెళ్ళాడు ధనుష్. అదే కరా చిత్రం ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో టాలీవుడ్ బాలీవుడ్ లో తన చిత్రాలు మెప్పిస్తున్నప్పటికీ కోలీవుడ్ లో ఎందుకు ఆడటం లేదని ఆలోచనలో పడ్డాడు ధనుష్. ఇమీడియట్ గా తన దగ్గర నుంచి తంబిలు ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నాడు. అందుకు తగ్గట్టే మంచి మాస్ మసాలా డైరెక్టర్ తో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా సమాచారం. తెలుగులో కుబేరా 100 కోట్లకు పైగా కలెక్షన్స్, హిందీలో తేరే ఇష్క్మే ఈ చిత్రం కూడా 100 కోట్లకు పైగా రాబట్టింది. కానీ తమిళంలో ధనుష్ గతేడాది నటించిన ఇడ్లీ కొట్టు 70 కోట్లు, ఇప్పుడు రిలీజ్ అయిన కరా 50 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకున్నాయి. కరా అయితే ఫ్లాప్ కిందికి వెళ్లిపోయింది. ప్రస్తుతం తమిళంలో 3-4 చిత్రాలు లైనప్ లో పెట్టాడు ధనుష్. అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో మమ్ముట్టి నటించబోతున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి తర్వాత మారీ సెల్వరాజ్ లైన్ లో ఉన్నాడు. ఇదంతా కూడా కరా రిలీజ్ కు ముందు ధనుష్ సెట్ చేసుకున్న లైనప్. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ధనుష్ లైనప్ మారే అవకాశాలు ఉన్నాయి. ప్రయోగాలు, సీరియస్ సబ్జెక్ట్స్ ను దూరం పెట్టి శివతో మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటున్నాడు ధనుష్. శివ అంటే గతంలో అజిత్ కు వీరం, వేదాలం, విశ్వాసం లాంటి మూవీస్ తీసిన దర్శకుడు. అయితే సూర్యతో ప్లాన్ చేసిన మెగా ప్రాజెక్ట్ కంగువా ఫ్లాప్ తో శివ ఈ మధ్య డీలా పడ్డాడు. అయితే కమర్షియల్ సినిమా తీయటంలో శివకు ఉన్న పట్టుపై ధనుష్ కు ఉన్న నమ్మకంతో ఇతనితోనే చిత్రం చేయాలనుకుంటున్నాడట.